11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతో భవంతః సర్వ ఏవ హి. సేనావ్యూహద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. జై శ్రీకృష్ణ. 12వ శ్లోకం. తస్య సంజయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. జై శ్రీకృష్ణ. 13వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యస్తస్స శబ్దస్తుములోభవత్. తరువాత శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. జై శ్రీకృష్ణ. 14వ శ్లోకము. తతః శ్వేతైర్హ ఐర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పొంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. జై శ్రీకృష్ణ. 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనుంజయః ప్రౌంఢం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు. జై శ్రీకృష్ణ. 16, 17, 18 శ్లోకములు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహుం శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రాతనయుడు మొదలగు వీరులందరూ తమ శంఖములను పూరించారు. జై శ్రీకృష్ణ. 20వ శ్లోకము. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజం కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ మాటలు పలికెను. జై శ్రీకృష్ణ.